అందరికీ నమస్కారం. మన తెలుగు ఛానల్కి స్వాగతం. మనం ఈ పట్టికలో కొన్ని అక్షరాలు ఇచ్చాడు. ఆ అక్షరాలను చదువుదాం, చూడండి. వా, క, ప, డ, ర, ల, న, మ, ఉ, త, చ, ట, గ, ఆ, స, య, ద, బ. కింది పదాలలో ఒక అక్షరం లేదు. పై పట్టికలో చూసి సరైన అక్షరాన్ని రాయండి. ఇప్పుడు ఏం చేయాలంటే, మనం ఇక్కడ ఒక అక్షరం మిస్ అయింది. ఈ అక్షరము ఈ పట్టికలో ఎక్కడ ఉందో చూసి కరెక్ట్గా అర్థం వచ్చే అక్షరాన్ని రాస్తే ఒక పదం ఏర్పడుతుంది. ఆ పదం ఏంటో చూద్దాం. ఏంటి ఇది? కాడ. దీనిలో ఏ అక్షరం సరిపోతుంది? కాడ, వా. ఇక్కడ మనం వా రాసుకుందాం. చిన్న సున్నా పెట్టాలి వాకి. కడవ. తర్వాత చవ, డ్యాష్. ఏ అక్షరం సరిపోతుంది? చవక. ఇక్కడ క రాసుకుందాం. చవక. తర్వాత ఉడు, డ్యాష్. ఉడుత, ఉడుత. తర్వాత ఏ చ. ఏ లీటర్ సరిపోతుందో చూసుకుందాం. ఏ చాట, టమాట. ఎచ్చట. తర్వాత కల. కల మనం కలక రాసుకోవచ్చు, కలత కూడా రాసుకోవచ్చు. దీనిలో కలత రాద్దాము. కలత అంటే బాధ కదా. తర్వాత దవ. దవాకి ఏం రాద్దాము? దవనం రాసుకోవచ్చు. దవడ. డా లెటర్ ఉంటే డా రాసేద్దాం. దవడ, డా డబ్బా. ఇక్కడ ఉంది చూడండి, దవడ. దవడ. తర్వాత డ్యాష్ లక. ఏం రాద్దాము? కలక రాసుకుందాం. క, ల, క, కలక. తర్వాత రథ. ఏ లెటర్ రాద్దాము? దీంట్లో ఏ లెటర్ కలుస్తుంది? రథ, కరద, పరద. పరద చూడండి. మనకు మీనింగ్ ఉన్న అన్ని లెటర్స్ తోటి చదువుకుంటే మీనింగ్ ఉన్న పదం వస్తుంది కదా. ఆ పదాన్ని రాసుకుంటే ఈజీగా ఉంటుంది. తర్వాత నస. ఏ లెటర్ వస్తుంది నసకి? పా రాసుకుందాం. పనస అయిపోతుంది. పరద, పనస. తర్వాత ఎల, డ్యాష్ ఎల. ఏ లెటర్ అయితే సరిపోతుంది? ఇది చూద్దాం. ఊ ఎల, సెకండ్. ఇక్కడ రెండు పెట్టాలి లైన్స్. తర్వాత ఇక్కడ ఈలాగా, ఈలో ఉంటుంది కదా, సెకండ్ ఈలో అలా పెట్టేసుకోవాలి. ఊ ఎల. తర్వాత డపా ఉంది. డపాకి ఏం రాద్దాము? కడప రాసుకోవచ్చు, గడప రాసుకోవచ్చు. గడప రాద్దాం. గా లెటర్ రాలేదు కదా. గడప. తర్వాత డవ. డవ అంటే ఏ లెటర్ వస్తుంది? ప. పడవ రాద్దాం. పడవ. తర్వాత నా డ్యాష్ క. నా డ్యాష్ క, నడక రాద్దాం. నడక. ఏంటిది? సెకండ్ లెటర్ ఆ. ఆ డ్యాష్ వా. ఏం రాద్దాము? రా ఉందా చూద్దాం. సెకండ్ కదా. ఆరవ రాసుకుందాం. రా. ఆరవ అంటే సిక్స్త్ వన్. నెక్స్ట్ ఈ డ్యాష్ నా. ఏ లెటర్ కలుస్తుంది? సరిగ్గా చూసుకొని రాయాలి. ఈ రాసుకుందాం. ఈయన. తర్వాత కా డ్యాష్లా. అన్ని లెటర్స్ చూసుకోవాలి. మా రాసుకుందాం. కమల.
చిన్న సున్నా పెట్టాలి. మాకి అందరు పెద్ద సున్నా పెడుతూ ఉంటారు. యాకి మాకి తేడా తెలుసుకోవాలి. మాకి చిన్న సున్నా ఉంటుంది. తర్వాత మా డ్యాష్ తా ఏం రాద్దాము? మమత రాసుకుందాం. ఒక నేమ్ వస్తుంది కదా, మమత. తర్వాత డ్యాష్ ఊ డ్యాష్ వా ఊ లా రాసుకుందాం. ఉలవా. ఇప్పుడు ఇది అయిపోయింది. తర్వాత ఇక్కడ జా లెటర్ ఇచ్చాడు. కింది పట్టికలో సూచించిన అక్షరంతో మొదలయ్యే పదాలు రాయండి. అంటే ఫస్ట్ లెటర్ ఏముంది మనకి? జా. మొదటి అక్షరము జా ఉంది కదా, జాతో మొదలయ్యే పదాలు రాయాలి. ఏం రాద్దాం మనము? జా డ జడ. తర్వాత జా లా జా. ఫస్ట్ లెటర్ జా చూడండి. తర్వాత జగం. జా గాకి సున్నా పెడితే గం. తర్వాత జలం. తర్వాత జవం. జమున కూడా రాసుకోవచ్చు. తర్వాత గా లెటర్. గా లెటర్ తోటి ఏమొస్తాయి? గంప, గంట, గగనం, గగనం, గంధం, గంగా. అన్నీ ఫస్ట్ లెటర్ గా తోటి చూడండి. తర్వాత చా తోటి చలం, చదరం, చలనం, చదువు, తర్వాత చదరం, చదరంగం, చదరంగం. నెక్స్ట్ దా తోటి ఫస్ట్ లెటర్ దా, దడ, దవడ, దవ నాకు సున్నా పెడితే నం, దవనం, దండ, దరి. తర్వాత నాతోటి నగ, నడక, నల, నగవు, నంద. తర్వాత లా లెటర్. లలన, లత, లవంగం. తర్వాత లవణం, లంగరు. ఈ విధంగా తెలుగు నేర్చుకోవడం చాలా ఈజీగా ఉంటుంది. అందరు భయపడుతూ ఉంటారు తెలుగు. బేసిక్స్ వస్తే అన్నీ వస్తాయి మనకి. వర్ణమాల, గుణింత పూర్తులు, గుణింతాలు, ఒత్తులు నేర్చుకుంటే తెలుగు చదవడం రాయడం ఈజీగా ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.